ఈరోజు మనలో కొంతమంది అబద్ధాల మీద బ్రతుకుతున్నారు. నీ ఉద్యోగం ఉండాలంటే నువ్వు అబద్ధం చెప్పాల్సిందే. నీ వ్యాపారం కొనసాగాలంటే అబద్ధం చెప్పాల్సిందే. నీకు కమిషన్ రావాలంటే అబద్ధం చెప్పాల్సిందే. నీకు రావాల్సిన పర్సంటేజ్ నీకు రావాలంటే అబద్ధం చెప్పాల్సిందే. ఈరోజు కొంతమంది కుటుంబాలు, ఆ కుటుంబం నిలబడాలంటే అబద్ధం చెప్పాల్సిందే. కాపురం చేయాలంటే అబద్ధం చెప్పాల్సిందే. అబద్ధం చెప్పకుండా భార్య, అబద్ధం చెప్పకుండా భర్త, అబద్ధం చెప్పకుండా ఉద్యోగస్తుడు, అబద్ధం చెప్పకుండా వ్యాపారవేత్త. ఈరోజు బ్రతకలేనటువంటి దౌర్భాగ్య స్థితికి మనం చేరిపోతున్నాం. మంచిది కాదు సుమా. మీ జీవితాలను అబద్ధాల మీద కట్టుకోకండి. మీ ఉద్యోగాలు, వ్యాపారాలు అబద్ధాల మీద ఆధారపడి చేయకండి. మాటికి మాటికి నీ భార్యకు అబద్ధం చెప్పే ప్రయత్నం చేయొద్దు. భర్తకు అబద్ధం చెప్పే ప్రయత్నం లేదండి, లేకపోతే కుదరదండి అని సింపుల్గా చెప్పద్దు. దేవుడి మీద ఆధారపడాల్సిన అబ్రహాము అబద్ధం మీద ఆధారపడ్డాడు. తన భార్యకు చెప్తున్నాడు, నువ్వు అబద్ధం చెప్పాల్సింది. వీళ్ళిద్దరూ కలిసి అబద్ధాల మీద ఆధారపడి బ్రతకాలని ఆశపడ్డారు. కారణం తెలుసా? దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఐగుప్తుకు వెళ్ళాడు.